బుధవారం మాంసాహారం తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఏ వారాల్లో నాన్ వెజ్ తినాలి? దేవానుగ్రహం పొందాలంటే ఎప్పుడంటే అప్పుడు పూజలు చేయకూడదు. వారాలు శుభదినాల్లో శుభగడియాల్లో పూజ చేయాలి, లేదా ప్రతి నిమిషం మనస్సులో దైవాన్ని స్మరించుకుంటే సరిపోతుంది. అంతేకాని అశుభ గడియాల్లో పూజ చేయటం, వేలకాని వేళలో పూజలు చేయకూడదు. ఇక ఏ వారాల్లో ఏ దైవాన్ని పూజించాలో తెలుసుకుని దాని ప్రకారం పూజ చేయటం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆదివారం సూర్యదేవుణ్ణి పూజించాలి. సోమవారం శివాలయానికి వెళ్ళాలి, ఈశ్వరుణ్ణి పూజించాలి. మంగళవారాల్లో కుమారస్వామిని, బుధవారం శ్రీకృష్ణుడిని, వెంకటేశ్వరుణ్ణి, ఇలా విష్ణుమూర్తి అవతార మూర్తులను పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. గురువారం నవగ్రహాలు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబాలను కొలవచ్చు. శుక్రవారం అమ్మవారిని పూజించడం ఉత్తమం. శనివారాల్లో విష్ణుమూర్తిని, నవగ్రహాలు, ఆంజనేయుడిని పూజించడం. ఇక ఆదివారం సెలవు దొరికింది కదా అని బాగా మాంసాహారం లాగించేవారు ఎంతో మంది ఉన్నారు. అలాగే సోమ మంగళవారాలు వదిలి బుధవారం నాన్ వెజ్ లాగించి తిరిగి గురు శుక్ర శనివారాలు బ్రేక్ ఇచ్చేవారు కూడా ఉన్నారు. కొందరు మంగళ శుక్రవారాలు మాంసాహారం ముట్టుకోరు, కొందరు గురు శుక్ర శనివారాలు ముట్టుకోరు. అయితే బుధవారం విష్ణువుకు ప్రీతికరమైన రోజు కావున ఆ రోజు మాంసాహారాన్ని తీసుకోవడం కాస్త తగ్గించుకోవడం మంచిది. అలవాటు పడిన వారు మెల్లమెల్లగా ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. మాంసాహారం మాసానికి 2 సార్లు తీసుకోవటం ఉత్తమం. అంతేగాని వారానికి 2 లేదా 3 సార్లు నాన్ వెజ్ లాగించడం ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ పరంగానూ ఆరోగ్యానికి మంచిది కాదన్నారు నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.